హాయ్ ఫ్రెండ్స్, మా నానమ్మ చెప్పిన కొన్ని విషయాలు ఈరోజు మార్నింగే అన్నీ గుర్తుకొచ్చాయి. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే, ఒకప్పుడు 5 పైసలు, 10 పైసలు, పావలా, ఆటానా, చారానా ఇట్లా డబ్బులు ఉండేటివంట. ఒక పావల పెడితే ఇంత పప్పు దినుసులు ఇట్లా వచ్చేటివంట. ఎక్కువ సామాగ్రి వచ్చేదంట. ఇప్పుడు అనుకుంటున్నా నేను, అంటే ఒకప్పుడు తక్కువ పైసలు పెడితే ఎక్కువ సామాగ్రి వస్తుంది. ఇప్పుడు ఎక్కువ పైసలు పెడితే తక్కువ సామాన్లు వస్తున్నాయి. ఎందుకో డబ్బులు పెరగకపోతే బాగుండు అని అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, పద్ధతులు, సాంప్రదాయాలు, మాటలు, మర్యాదలు, ఉమ్మడి కుటుంబంలో బ్రతుకుడు, కలిసిమెలిసి ఉండరు. ఇప్పుడు ఒకరు సజ్జలు పండిస్తే ఇంకొకరు రాగులు పండిస్తే వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీడికి కొలుచుకొని షేర్ చేసుకున్నారంట ఆ ఫుడ్ ఐటమ్స్. అంటే ఇంత సంపాదించి ఎందుకండి? కొడుకులు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, అంటే వేరుగా బ్రతుకుతున్నారు. ఎక్కడికో డబ్బు కోసము బంధాలను, బంధుత్వాలను దూరం చేసుకొని దూరంగా బ్రతుకుతున్నారు. ఈ బిల్డింగులు, ఈ మేడలు, ఈ మిక్సర్లు, గ్రైండర్లు, కుక్కర్లు ఏ కష్టం లేకుండా లగ్జరీ లైఫ్లా కూర్చున్న కాడికే అన్నీ వస్తున్నాయి. అట్లా తినుకుంటూ బ్రతుకుతున్నారు. ఒకప్పుడు నూరుకొని దంచుకుంటేనే కడుపు నిండేది. ఇప్పుడు అట్లా ఏం కాదు. అంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మన వాతావరణాన్ని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం. మన ప్రాణాలకి మనమే బాధ్యులం. మన ప్రాణాలకి మనమే బాధ్యులమవుతున్నాం. ఎందుకు ఇవన్నీ ఇల్లులు గిట్లా? ఒకప్పుడులాగానే ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఏ దిగులు లేకుండా బ్రతుకుంటే వాళ్ళు కూడా ఒక 100 ఇయర్స్, 90 ఇయర్స్ అట్లా బ్రతికిర్రు. ఈ కాలం వాళ్ళు 30, 40, 60 వరకే ఎండ్ అయిపోతుంది. నాకెందుకో అనిపిస్తుంది ఒకప్పటిలాగానే ఉంటే బాగుండు. ఈ ప్రభుత్వం ఏంటిదో ఇట్లా ఏం డబ్బులు పెంచకుండా, ఇట్లా ఏం చేయకుండా ఒకప్పటిలాగానే అట్లనే సాగిస్తే చాలా బాగుండు అనిపిస్తుంది. ఎందుకో ప్రభుత్వం దగ్గర ఇంత బుద్ధి లేదండి నాకు అనిపిస్తుంది. అంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ లైఫ్ అంటే ఇష్టమా, అంతకుముందు పూర్వపు లైఫ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.